హనుమకొండ జిల్లాలోని భీమదేవరపల్లి మండలం కొప్పూరు గ్రామానికి చెందిన విలసాగరపు శ్రీనివాస్ అనే వ్యక్తి ఆర్ఎంపీగా వ్యవహరిస్తూ ఎలాంటి ధృవీకరణ పత్రం లేకుండా 71 రకాల ఔషధాలను విక్రయిస్తున్నట్లు డ్రగ్ ఇన్స్పెక్టర్ కిరణ్ తెలిపారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ కిరణ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్లు సహా 71 రకాల మందులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారుగా 1 లక్ష రూపాయలుగా అంచనా వేశారు. ఎలాంటి ధృవీకరణలు లేకుండా మందులు విక్రయించినా, గడువు ముగిసిన ఔషధాలు లేదా ఫిజిషియన్ శాంపిల్స్ ను అమ్మినా కఠిన చర్యలు తప్పవని డ్రగ్ ఇన్స్పెక్టర్ కిరణ్ తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. చెప్పండి సాల్మన్. థ్యాంక్ యూ ఝాన్సీ. ఇటీవల కాలంలో డ్రగ్స్ ఎవరైతే ఆర్ఎంపీ వైద్యులు ఉన్నారో దానికి సంబంధించి ఆర్ఎంపీ వైద్యులు మాత్రం ఎలాంటి రిస్ట్రిక్షన్ లేకుండా మందులు అమ్ముతున్నారు. వారు చేయవలసింది అలా ఎవరికైనా ఎమర్జెన్సీ దెబ్బలు తాకితే కానీ లేదా ఏదైనా జ్వరం వస్తే కానీ వారు తాత్కాలికంగా చూసి ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉంటారు కనుక, లేకుంటే మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు కనుక అలాంటి వారు ఆర్ఎంపీ దగ్గరని సంప్రదించినప్పుడు ఆర్ఎంపీ వైద్యుడు ఇది పిహెచ్ఎస్ హాస్పిటల్ కానీ లేకుంటే ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ వద్దకు పంపాలి. అతను తాత్కాలిక ట్రీట్మెంట్ వేయాలి. కానీ అలా కాకుండా ఈ యొక్క ఆర్ఎంపీ వైద్యులు మాత్రం విచ్చలవిడిగా మందులను విక్రయిస్తూ కాలం చెల్లిన మందులతో పాటు సరైన వారికి అవగాహన లేకపోవడంతో ఈ యొక్క మందులను విక్రయిస్తున్నారు. ఆ యొక్క మందులు పూర్తిగా కాలం చెల్లిన మందులు కావడంతో చాలా మంది మాత్రం అనారోగ్యంగా బారిన పడుతున్నారు. కొన్ని సందర్భంలో చనిపోయిన సందర్భంలో కూడా ఉన్నాయి. మనం ఇటీవల కాలంలో చూసినట్లయితే అదే భీమదేవరపల్లి మండలం లేకుంటే ఎల్కతుర్తి మండలం, 2 మండలాలు కలిసి ఉంటాయి. ఆ యొక్క ఎల్కతుర్తి మండలంలో జగన్నాథపూర్ గ్రామానికి సంబంధించిన ఒక ఆర్ఎంపీ వైద్యుడు అతనికి ఆ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఇంజెక్షన్ వికటించి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ఈ యొక్క వీరు ఏదైతే ఆర్ఎంపీ వైద్యులు మందుల కొరత సృష్టించుకుంటే మందులను ఇతర ఫార్మసీ షాపులను తీసుకొచ్చి కాలం చెల్లిన మందులను పారేలో కొన్ని తాత్కాలిక మందులు అయితే తీసుకొని వచ్చి ఆ యొక్క గ్రామీణ ప్రాంతంలో ఉన్న అంటే నిరక్షరాస్యులైన వారికి వైద్య చికిత్సలు చేస్తున్నారు. ఆ యొక్క వైద్య చికిత్సలతో పాటు కొంత వారు ఇచ్చిన మందులు కానీ వాటి ఇంజెక్షన్స్ కానీ ఒకవేళ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు అనారోగ్యంగా బారిన పడుతున్నారు. ఇలాంటి సంఘటన భీమదేవరపల్లి మండల్ కొప్పూరు గ్రామానికి సంబంధించిన శ్రీనివాస్ అనే ఆర్ఎంపీ వైద్యుడు ఆ యొక్క గ్రామంలో అందరినీ అంటే ప్రతి ఇంటింటికి తిరిగి ఈ యొక్క సీజనల్ వ్యాధులను గుర్తించి ఇంటింటికి తిరిగి వారికి ఈ జ్వరం ఉంది, మీరు ఈ మందులు వాడాలి, ఇంజెక్షన్ వేసుకోవాలని చెప్పి వారి దగ్గర నుంచి డబ్బులు అయితే లాగడం జరుగుతుంది. అలాంటి వారు అంటే నిరుపేద ప్రజలు లేకుంటే నిరక్షరాస్యులు వారినే వీరు ఒక ముఠగా ఏర్పాటు చేసుకొని, ఎందుకంటే ప్రతిదీ అంటే మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క కొంతమందికి ప్రెగ్నెన్సీ ఉంటే కూడా దానికి సంబంధించిన మెడిసిన్స్ కూడా వీరు సరఫరా చేస్తున్నారు అనేది చాలా విషయాల్లో అయితే బయటపడింది. దీనికి సంబంధించి వరంగల్ హనుమకొండ జిల్లాల డ్రగ్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఆ యొక్క తనిఖీలు నిర్వహించారు. ఆ యొక్క తనిఖీల్లో సుమారు 71 ఔషధాలు బయటపడ్డాయి. ఈ యొక్క అన్ని కాలం చెల్లిన మందులు, అదే విధంగా ఇవి ఎక్కడి నుండి తీసుకొచ్చారు పక్క సమాచారం అయితే వీరు సేకరిస్తున్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ ఔషధాలు అయితే ఎక్కడి నుండి తీసుకొచ్చాడో వారిని కూడా మేము కనుగొంటాం. వీరికి ఈ ఆర్ఎంపీ వైద్యులకు ఎందుకు అమ్ముతున్నారో ఖచ్చితంగా మాకు ఆ యొక్క విచారణ అయితే తెలియరావాల్సింది. ఖచ్చితంగా ఇలాంటి ఆర్ఎంపీ వైద్యుల మీద కఠిన చర్యలు తీసుకుంటాం. ఒక ఫార్మసిస్టు అంటే ఫార్మసీ చదువుకున్న వారే ఈ మెడికల్ షాపులు నిర్వహించాలి. కానీ ఈ ఫార్మసీ చదువుకున్న వారి సర్టిఫికెట్ తీసుకొచ్చుకొని ఆ యొక్క సర్టిఫికెట్ తోటి చాలా మంది సంవత్సరానికి 20-30 వేలు ఆ యొక్క ఫార్మసిస్ట్ కి ఎవరైతే ఫార్మసిస్ట్ చేశారో వారి యొక్క సర్టిఫికెట్ తోటి వీరు ఈ మెడికల్ షాపులు నిర్వహిస్తున్నారు. ఈ యొక్క మెడికల్ షాపులు నిర్వహించడంతో పాటు వీరు అనేక మందిని ఆ యొక్క భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎందుకంటే వారు ఒక డాక్టర్ ఇచ్చిన
ఆ రిస్ట్రిక్షన్స్ ఉండదు. కానీ వీరు ఆ మందులైతే విక్రయిస్తారు. ఆ యొక్క మందులతోటి చాలా మంది అనారోగ్యంగా బారిన పడుతున్నారు. చాలా మంది మరణించిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం లేకుంటే జిల్లా అధికార యంత్రాంగం కూడా ఈ యొక్క ఆర్ఎంపీ వైద్యుల మీద లేకుంటే ఎవరైతే ఈ యొక్క మందుల దుకాణం ఇది మెడికల్ షాపులు ఉంటాయో అలాంటి వారిపైన ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి దానికి సంబంధించిన ప్రిస్క్రిప్షన్స్ లేకుండా ఉన్న వాటిని అయితే ఖచ్చితంగా సీజ్ చేయడం జరుగుతుంది. వీరు తాత్కాలిక వైద్యమే చేయాలి తప్ప ఇలాంటి పూర్తి వైద్యం చేసి ప్రజల ప్రాణాలతోటి ఆటలాడద్దు అయితే డ్రగ్ ఇన్స్పెక్టర్ కిరణ్ తెలిపారు. థ్యాంక్ యూ సాల్మన్. We visited at Mr. Visalagram Srinivas, son of Ailaya, door number 4-96/1, Koppuru village, Bhimadevarapalli Mandal, Hanmakonda district. We have seized 71 varieties of the drugs which are stored at unlicensed premises of the above said address, and this is a violation under 18C of the Drugs and Cosmetic Act and rules thereunder. So that's what we have seized these drugs, and we are going to submit this same to tomorrow in the court. Approximately how much cost? 1 lakh worth, approximately 1 lakh worth of drugs was seized. Drugs Yes, exactly. We are going to find out if we get the information, correct information. Definitely, we are going to raid it, and we are going to seize the any drugs. జిల్లాలో ఇప్పటివరకు ఎంత రైడ్ చేశారు, ఎంత పట్టుకున్నారు దాదాపు అంటే 2-3 నెలల నుంచి ఇట్లాంటి Since in the month of January to 2025, we have seized around seven seizures, in which poultries are there, expired drugs are there, and fission samples are there. So many drugs are there. So we have seized. Poultry medicine we have seized 2.5 lakhs worth, and in Warangal, and fission samples at Bhupalpalli. Totally, approximately around 7 to 8 lakhs, almost in 6 cases. ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ నివాసంపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. నూనె శ్రీధర్ ప్రస్తుతం ఇరిగేషన్ సిఐడి డివిజన్ 8లో విధులు నిర్వహిస్తున్నారు. ఆయన కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని ఎస్ఆర్ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో పనిచేస్తున్నారు. నూనె శ్రీధర్కు సంబంధించిన 12 ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ సోదాలు చేపట్టారు. ఇప్పటి వరకు 600 కోట్లకు పైగా ఆస్తులు పోగేశాడని ఏసీబీ అధికారులు తెలిపారు. ఆస్తుల కేసులో సమీప బంధువుల నివాసాలలో కూడా ఏసీబీ అధికారులు ఆస్తుల చిట్టాను బయటపెట్టారు. ఇప్పటి వరకు ప్రభుత్వ లెక్కల ప్రకారం శ్రీధర్ ఆస్తుల విలువ సుమారు 1000 కోట్ల మేర ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ నివాసంపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. నూనె శ్రీధర్ ప్రస్తుతం ఇరిగేషన్ సిఐడి డివిజన్ 8లో విధులు నిర్వహిస్తున్నారు. ఆయన కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని ఎస్ఆర్ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో పనిచేస్తున్నారు. నూనె శ్రీధర్కు సంబంధించిన 12 ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ సోదాలు చేపట్టారు. ఇప్పటి వరకు 600 కోట్లకు పైగా ఆస్తులు పోగేశాడని ఏసీబీ అధికారులు తెలిపారు. ఆస్తుల కేసులో సమీప బంధువుల నివాసాలలో కూడా ఏసీబీ అధికారులు ఆస్తుల చిట్టాను బయటపెట్టారు. ఇప్పటి వరకు ప్రభుత్వ లెక్కల ప్రకారం శ్రీధర్ ఆస్తుల విలువ సుమారు 1000 కోట్ల మేర ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. గుజరాత్లో మళ్లీ కరోనా మహమ్మారి కాలమూపింది.
గత 24 గంటల్లో కొత్తగా 200 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1281కి చేరుకుంది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా కూడా కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నాయి. తాజాగా భారత్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7000 మార్కును దాటింది. ఇది గత కొన్ని వారాలుగా నమోదవుతున్న సంఖ్యలను దాటి చెప్పింది. ప్రజలు మళ్లీ జాగ్రత్తలు పాటించాలంటూ ఆరోగ్య శాఖ అధికారులు సూచనలు చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాలు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా టెస్టింగ్, మాస్క్ ధరించాలన్న సూచనలపై దృష్టి సారిస్తున్నారు. ప్రజలు తమ ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని, చిన్న లక్షణాలు కనిపించినా వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ అగ్రనేతల ఇళ్లపై ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. బళ్ళారి ఎంపీ తుకారాం, బళ్ళారి ఎమ్మెల్యే భరత్ రెడ్డి, కంప్లీ ఎమ్మెల్యే జేఎన్ గణేష్, బళ్ళారి రూరల్ ఎమ్మెల్యే నాగేంద్ర ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ దాడులు వాల్మీకి కార్పొరేషన్ కుంభకోణం కేసులో భాగంగా జరిగాయన్నారు. కార్పొరేషన్ ఖాతాల నుంచి కోట్లాది రూపాయలు ఫేక్ ఖాతాలకు అక్రమంగా మళ్లించారని ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారం రాజకీయ కుట్రలో భాగమేనని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కర్ణాటక మహర్షి వాల్మీకి ఎస్టీ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి సుమారు 187 కోట్లు అనధికారికంగా మళ్లించబడ్డాయని, ఈ కుంభకోణం 2024 మే 21న వెలుగులోకి వచ్చిందని ఈడీ అధికారులు తెలిపారు. కార్పొరేషన్ సూపరింటెండెంట్ చంద్రశేఖరన్ ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతరం వెలువడిన సూసైడ్ నోట్లో ఈ విషయం బయటపడిందని చెప్పారు. అందులో 88 కోట్ల 62 లక్షల రూపాయలు ఐటీ కంపెనీల ఖాతాల్లోకి, హైదరాబాద్లోని ఓ సహకార బ్యాంకులోకి అక్రమంగా జమ చేశారని పేర్కొన్నారు. ఈ కుంభకోణం కేసులో అధికార దుర్వినియోగం, ఎన్నికల నిధుల అక్రమ వినియోగం వంటి అంశాలపై బలమైన ఆధారాలు వెలుగులోకి రావడంతో ఇది కర్ణాటక రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోందని అధికారులు తెలియజేశారు.